అడుగు అడుగునా ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుండి అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత. మనిద్దరం కలిసి బయటికి వెళ్తుంటే అందరూ ఆ అమ్మాయి మీ చెల్లెలా అని అడుగుతున్నారు తెలుసా? తెలుసు మమ్మీ. అలా డల్గా ఇంట్లో కూర్చునే బదులు పార్లర్కి వెళ్ళి కాస్త ఫేషియల్ చేయించుకోవచ్చు కదా బేబీ. చూడు మొహం ఎలా పీక్కుపోయిందో. అది బయట ఫేషియల్ వల్ల కళకళలాడదు మమ్మీ, లోపల దిగులు నా మొహం పీక్కుపోయేలా చేస్తుంది. టేక్ ఇట్ ఈజీ బేబీ. అలా దిగాలు పడిపోతే ఎలా? మళ్ళీ మంచి రోజులు రాకపోవు. అయినా నేను లేను. ఆ ధైర్యంతోనే మంజుల వాళ్ళకి మాటిచ్చాను మమ్మీ. ఏమని? నిన్నడిగి డబ్బు సాయం చేస్తానని. ప్రీతి, నీకు నిజంగానే తెలివిలేదు. ఎందుకు మమ్మీ? వాళ్ళ చేతికి డబ్బిస్తే ఇంక వాళ్ళిక్కడ ఉంటారా? వెంటనే రెక్కలొచ్చిన పక్షుల్లా ఎగిరిపోరు? పోతే పోనీ. అదే మరి నీకు నాకు ఉన్న తేడా. ఈ ఇంట్లో వంట మనిషి, చాకలి, పనికుర్రాడు, డ్రైవరు, తోటమాలి, ఇంతమంది పని వాళ్ళిద్దరి చేత చేయిస్తున్నావా? వాళ్ళు కాస్త మానేసిపోతే అవన్నీ ఎవరు చేస్తారు? నువ్వు మీ ఆయననా? మమ్మీ, అందుకే చుప్ చాప్గా మాట్లాడకుండా ఊరుకో. కానీ నేను డబ్బిస్తానని మాటిచ్చాను మమ్మీ. నా మాట ఏం కావాలి? కర్ర విరక్కూడదు, పావు చావకూడదు. అర్థం కాలేదా? వాళ్ళు డబ్బు అడిగినప్పుడల్లా రేపిస్తాను మాపిస్తానని తెలివిగా మభ్యపెట్టు. కానీ చచ్చినా ఇవ్వకు. ఎన్నాళ్ళు? గడిచిన నాళ్ళు. చివరికి విసుకొచ్చి వాళ్లే వాళ్ళ దోర చూసుకొని వెళ్ళిపోతారు. అన్యాయమేమో మమ్మీ. అబ్బా, ఈ బిజినెస్ మైండ్ లేకే నువ్వు ఇలా వ్యాపారంలో దెబ్బతిన్నావు. నలుగురు మనుషుల జీతం అంటే ఎంత కాదన్నా 4,000 లాభం కదా. ఆ మాత్రం మేనేజ్ చేయలేవు. దాట్స్ గుడ్. ఇదిగో నువ్వు మాత్రం ఆ ఫేషియల్ చేయించుకోవడం మర్చిపోకే. అలాగే మమ్మీ. గుడ్. అరే, మొన్ననేగా డై వేసాను. ఈ తెల్ల వెంట్రుక ఏంటబ్బా? నమస్కారం అండి. ఎవరు మీరు? నా పేరు నారాయణ. ఆహా, ఏం పని మీద వచ్చారు? రావడం కాదండి, నేను ఇక్కడే ఉంటాను.
ఈ ఫ్యాక్టరీ వైదేహం గారి కింద ఉన్నప్పుడు ఉన్నాను, ప్రీతమ్మ గారి చేతికి వచ్చినప్పుడు ఉన్నాను, ఇప్పుడు తాము వచ్చిన తర్వాత కూడా ఉంటున్నానండి. ఒక మాటలో చెప్పాలంటేనండి, ఈ ఫ్యాక్టరీకి నేను పొగ్గొట్టం లాంటోడు అనమాట అండి. పొద్దున్నే వచ్చి సాయంత్రం దాకా ఎవరేం చేస్తున్నారో గమనిస్తానన్నమాట అండి. గమనించడమే కానీ నువ్వు ఇంకేమీ చేయవా? అందరూ చేస్తాకొస్తే మరి సూత్తాకి ఎవరుంటారు బాబు? మందంతా సూపర్విజన్లండి. వీడో పెద్ద గరిట బాబు. గరిట అంటే ప్రీతమ్మ గారికి వాళ్ళ అమ్మకి పెద్ద చెంచా అన్నమాట అండి. వీడు చేసే పనులు అంతా ఇంత కావండి. సింహాద్రి లేనిపోని చెప్పమాక. పెద్ద సార్తో నేను ఇప్పుడే ఇంటర్వ్యూ అవుతున్నాను. ఆహా, ఇంకా ఏమేం చేస్తారు నారాయణ గారు? అట్ట అడిగారు, బాగుందండి. మీకేం కావాలంటే అది క్షణాల్లో సప్లై చేసేస్తానండి. మీరు నారాయణ అని పూర్తిగా పిలవక్కర్లేదండి, నా అంటుండగానే మీ కళ్ళ ముందుకు వచ్చేద్దండి. అంత కిక్ సర్వీస్ మంది. అవును బాబు, నిజంగానే ఈడంత స్పీడే. మా అమ్మగారు కుర్చీ లాక్కుని ప్రీతమ్మ గారికి అప్పచెప్పాక ఆ అమ్మని చచ్చుపుచ్చు సలహాలతో పాడు చేసి నెత్తిని జంగేసుకుని కంపెనీ వదిలి పారిపోయేటట్టు చేశాడు. సింహాద్రి వీడెక్కడుంటే అక్కడ శనే బాబు. వీడి నీడపడిన చోట మొక్క కాదు కదా, కుక్క కొడుకు కూడా పుట్టదు బాబు. సింహాద్రి ఎందుకైనా లేనిపోని మాటలు చెప్తా? లేనిపోని మాటలు చెప్తే నా వర్కర్స్కి ఏంటి లాభం? నీలాంటి సోమరిపోతులకి నా దగ్గర చోట్లేదు. పోయి ఈ చెంచా పనులు ఇంకెక్కడన్నా వెతుక్కో. బాబు ఎక్కడో ఎందుకు వెతుక్కోవడం? నిన్ను వెంకటేశ్వరి ముఠ ఉంది కదా, అందులో చేరిపో. బుర్ర నిండా దరిద్రపు ఆలోచనలు ఉన్నాయి కదా, చేతి నిండా చిల్లర దొరుకుతుంది. అంటే నా ఉద్యోగం ఊస్టెడ్. ఇంకెప్పుడు మా ఫ్యాక్టరీ దగ్గరలో కానీ మా ఆఫీస్ చుట్టుపక్కల కానీ కనిపించదు. కనిపిస్తే మా సెక్యూరిటీ గార్డులు పిచ్చి కొట్టుడు కొడతారు. బాబు బాబు సింహాద్రి బాబు వీడిని బయటకు తోసేయ్. పద, ఇంకేం లాభం లేదు కానీ పద. బాబు గారు, పద. బాబు గారు. అరే పదమయ్యా. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం. బాగున్నావా రేఖ? బాగుండలేదని చెప్తే సంతోషిస్తావా? అది నా అలవాటు కాదు రేఖ. వర్ధన్ యాక్సిడెంట్ పుణ్యమా అని మళ్ళీ ఆ ఇంట్లో చేరానని మిడిసిపడుతున్నావా? మిడిసిపాటు నాది కాదు రేఖ. మధ్యలో వచ్చే సిరి సంపదలు మధ్యలోనే పోతాయనే నిజం తెలియని మీది. గౌరీ, నీ వల్ల నాకు జీవితంలో చాలా నష్టం జరిగింది. ఆ నష్టపరిహారం తీరేటట్టు నిన్నెలా ఏడిపిస్తానో చూడు. వద్దు రేఖ, పవిత్రమైన గుళ్ళో నిలబడి అలాంటి మాటలు మాట్లాడకు. ఆ భగవంతుడికి వినిపించక కాదు. ఆయన క్షమాగుణం దుర్మార్గాన్ని సహిస్తోందని తెలుసుకో. ఎవరిది దుర్మార్గమో ఎవరిని క్షమిస్తున్నాడో చూస్తూనే ఉన్నావుగా. వర్ధన్కి మళ్ళీ ఎరవేయడానికి ఆ ముసలాయంతో కలిసి అతనికి యాక్సిడెంట్ చేయించి ఆ ఇంట్లో చేరావు. కట్టుకున్న భర్త కాళ్ళు పోగొట్టించిన నువ్వు ఒక పతివ్రతవి. నువ్వు చెప్పే నీతులు మేము వినాలి. ఇలా అనిపించుకోవడానికి సిగ్గుగా లేదు? రేఖ, అలాంటి పనులు నాకు చేతకావు. ఒక్కసారి నువ్వు గతంలో చేసిన వెధవ పనులన్నీ గుర్తు తెచ్చుకో. నా జీవితంలో ప్రతి అడుగుకి చెలగాటం ఆడుతున్న నిన్ను అసలు ఏం చేసినా పాపం లేదు. నువ్వు నాకు మొదటి నుంచి అడ్డు తగులుతున్నా. నేనడ్డు రాలేదు రేఖ, నువ్వే ఎదురొస్తున్నా. ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఈ మిడిసిపాటు నీకు చెడే కాని మంచి చేయదు. అది చెప్పడానికైనా నా వెంట పడుతూ ఉంటావు? అవును, నువ్వు తప్పటడుగులు వేస్తూ పడిపోతావేమో పట్టుకుందావని నీ వెనకాలుంటాను. నార్మల్, నువ్వు పట్టుకునే కర్మ నాకేమిటి? నోట్లు పారేస్తే నాకు కోట్ల మంది కూలీలు వస్తారు. అన్నిసార్లు నీ డబ్బు నీకు అవసరానికి ఉపయోగపడదు రేఖ. షటప్! గొప్ప తెలివైన దానిలా మాట్లాడకు. నా ఇంట్లో నాకు దిగదుర్చి పారేసే కొబ్బరికాయ పాట విలువ చేయదు నీ జీవితం. ఆ కొబ్బరికాయ ఎందుకు కొడతారో తెలుసా రేఖ? నా స్వచ్ఛమైన మనసు నీకు సమర్పిస్తున్నాను భగవాన్ అని చెప్పడానికి. ఆ కొబ్బరికాయలో ఉండే త్యాగగుణమే నాలోనూ ఉంది. త్యాగగుణం ముసుగులో నువ్వు చేసే స్వార్థ రాజకీయాలు నాకు తెలియవనుకుంటున్నావా? మా కుటుంబంలోనే విషబీజాలు నాటి మా అమ్మని నాకు కాకుండా చేశావు. ఆ తర్వాత వర్ధన్ తల్లిదండ్రుల్ని అతనికి కాకుండా చేశావు. ఇప్పుడు డబ్బున్న బిజినెస్ మ్యాన్ ఆ మోహన్ని నీ మాయ వల్ల ఇరికించావు. నోర్మి, ఆ భగవంతుడు నిన్ను క్షమిస్తాడేమో కాని నేను మనిషిని.
నీ బాగుడు భరించేంతటి సహనం నాలో లేదు. ఏం చేస్తావు? నా ప్రాణాలు తీస్తావా? నీ ప్రాణాలు తీయాల్సిన అవసరం నాకు లేదు. నీకు జ్ఞానం రాకపోతే ఏదో ఒక రోజున నా చేత్తో నీ చెంపలు వాచిపోయేట్టు కొట్టి బుద్ధి చెప్పాల్సి వస్తుంది. అది నా బాధ్యత కూడా. ఎంత పొగరే నీకు? నన్నే కొడతావా? మా ఇంట్లో పని మనిషిగా ఉన్న నువ్వు నన్ను కొట్టేంత స్థాయికి ఎదిగిపోయావా? అసలు ఈ నిమిషంలోనే నిన్ను అమ్మా! రేఖ 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 అయ్యో పెయిన్స్ వస్తున్నట్టున్నాయి. బాబు ఒక ఆటో తీసుకొస్తావా? అలాగేనమ్మా. రేఖ కొంచెం వచ్చుకో. రేఖ 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 ఎలా ఉంది డాక్టర్? రేఖకి లేబర్ పెయిన్సేనా? మీరు ఇంకాస్త లేటుగా తీసుకొచ్చినట్టయితే చాలా ప్రమాదం జరిగేది. ఇప్పుడు కూడా కండిషన్ క్రిటికల్ గానే ఉంది. వెంటనే ఆపరేషన్ జరగకపోతే చాలా కష్టం. అయితే వెంటనే ఆపరేషన్ చేయండి డాక్టర్. మరి ఆవిడ భర్త గాని పేరెంట్స్ గాని వచ్చారా? రాలేదండి, వెంటనే పిలిపిస్తాను. ఇట్స్ వెరీ అర్జెంట్. అస్సలు టైం లేదు. త్వరగా పిలిపించండి. వాళ్ళ సంతకం లేకుండా ఆపరేషన్ చేయడం చాలా కష్టం. మేడం ఫోన్ ఒకటి చేయాలి. ఇక్కడ చేసుకోండి. శారదా, ఫోన్ చూడు. హలో అమ్మా నేను గౌరిని. చెప్పమ్మా, ఏమిటి? రేఖకు నొప్పులు వస్తుంటే హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. అలాగా? మీరు వెంటనే జేజే హాస్పిటల్కి రావాలి. పేరెంట్స్ సైన్ చేయకుండా ఆపరేషన్ చేయకూడదట. అయ్యో అలాగా? అయితే మేము వెంటనే వస్తాం. నువ్వు కొంచెం చూసుకోమ్మా. ఏమైంది శారదా? రేఖకి నొప్పులు వస్తుంటే గౌరీ హాస్పిటల్కి తీసుకెళ్ళిందట. ఆపరేషన్ చేయాలంటే డాక్టర్ మన సంతకం కావాలన్నట్ట. అవునా? అయితే వెంటనే బయలుదేరదాం పద. పదండి. ఏమైంది? చూస్తానమ్మా. అర్జెంటుగా వెళ్ళాలి. అవతల అమ్మాయికి నొప్పులు వస్తున్నాయట. సరే చూస్తాను సార్. ఇదేమిటండి, అర్జెంటుగా రమ్మంటే ఇలా లేట్ అవుతోంది? ఇదేదో అపశకునంలా ఉంది. ఊరికే కంగారు పడకు, నేను చూస్తానుండు. ఏమైంది? చిన్న రిపేర్ సార్. ఒక గంట టైం పడుతుంది. బుద్ధి లేదు? ఇవన్నీ ముందే చూసుకోక్కర్లేదా? అయిపోతుంది సార్. ఛా, ఏమైందండి? చిన్న రిపేర్ వచ్చిందిట. ఏదన్నా ఆటో వస్తుందేమో చూడాలి. ఛీ, అన్నీ ఇప్పుడే జరగాల? నువ్వు గాబరా పడకు శారదా. ఎవరైనా లిఫ్ట్ ఇస్తారేమో చూద్దాం. లేట్ అయిపోతుందండి. ఎవరికైనా ఫోన్ చేసి మన పొజిషన్ చెప్పండి. వాళ్ళు రావడానికి కూడా కొంచెం టైం పడుతుంది కదా. నువ్వు కొంచెం ఓపిక పట్టు. తొందరగా అండి. అవతల రేఖ ఎలా ఉందో ఏంటో. లైన్ కలవట్లేదు. మళ్ళీ ట్రై చేయండి.
సిస్టర్ చూస్తూ ఉండు. అలాగే. ఎలా ఉంది డాక్టర్? త్వరగా ఆపరేషన్ చేయాలి, లేకపోతే పెద్ద ప్రాణానికే ప్రమాదం. మరైతే వెంటనే జరిపించండి. అందుకు ఆవిడ హస్బెండ్ గాని పేరెంట్స్ గాని సైన్ చేయాలమ్మా. వాళ్ళు బయలుదేరారు, ఇంకొంచెం సేపట్లో వచ్చేస్తారు. చూడమ్మా, పేషెంట్ బీపీ కంట్రోల్లో లేదు. కడుపులో పాపను కాదు కదా, లేట్ అయితే ఆవిడ్ని కూడా కాపాడలేం. ప్లీజ్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. ఇప్పుడు ఎలా? వాళ్ళు వచ్చేదాకా ఆగితే ప్రమాదం జరిగిపోవచ్చు. అయితే నేను వాళ్ళ అక్కనే, నేను సంతకం చేయొచ్చా? నిజంగానా? మరి ఇంకెందుకు ఆలస్యం? సరే, నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటానంటే అలాగే చేసేయి. ఒక నిండు ప్రాణాన్ని నిలబెట్టగలుగుతాం. వెంటనే థియేటర్ రెడీ చేయమని చెప్తాను. రిజిస్టర్ పంపిస్తాను, సంతకం చెయ్యి. మేడం, ఇక్కడ సైన్ చేయండి. యాండి, ఏమిటి వైదేహి? గౌరీ గుడికి వెళ్తానని వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదు. నాకేమిటో కంగారుగా ఉంది. పెంచలమ్మ కూడా వెళ్ళలేదా? లేదండి, పెంచలమ్మని మార్కెట్కి పంపించాను. ఎందుకు అలా చేసావు వైదేహి? ఈ పరిస్థితుల్లో గౌరీని ఒంటరిగా పంపించవచ్చా? పోనీ నువ్వైనా తోడుగా వెళ్లాల్సింది. ఆవిడ రానియద్దు, ప్రైవసీకి భంగం కదా. మేం గౌరీ గురించి కంగారు పడుతున్నాం, నీలా అనుమాన పట్టలేదు. రేయ్, పచ్చ కామెరలో వచ్చిన వాళ్ళ నీకు లోకం ఎప్పుడు పచ్చగానే కనిపిస్తుందా? మంచి కనిపించదా? ఊరికి టెన్షన్ పడతారు ఎందుకు? తనేం చిన్నపిల్ల కాదు, ఒంటరిగా బతకలేని అబల అంతకన్నా కాదు. కానీ నెలలు నిండిన గర్భవతిరా, అందుకే కంగారు పడుతున్నాం. పోనీ ఏ గుడికెళ్ళిందో చెప్పు, నేను వెళ్ళి చూసొస్తాను. నేను అడగలేదండి. అడిగినా కరెక్ట్గా చెప్పదులే, నాకు అనుభవమే. కనీసం సెల్ ఫోన్ తీసుకెళ్ళమని చెప్పాల్సింది. నిజమేనండి. వైదేహి, కొంచెం సేపు ఆగి మనమే వెళ్ళి చూసొద్దాం. వెళ్ళండి వెళ్ళండి, కోరి తెచ్చుకున్నారు కదా టెన్షన్ని. గౌరీ, రేఖకి ఎలా ఉంది? ఇంతసేపు మీకోసం ఎదురు చూశారు. ఇంకా ఆపరేషన్ ఆలస్యం అయితే ప్రమాదం అంటే నేనే సంతకం పెట్టేశానమ్మా. ఇంతకీ ఇప్పుడు ఎక్కడుంది? లోపలికి తీసుకెళ్లారు సార్. మంచి పని చేసావమ్మా. ఏమండి, మీరు ఒకసారి డాక్టర్ని కలవండి. ఓకే. రామ్మా, కూర్చో. నాకెంతో భయంగా ఉందమ్మా. ఏమీ కాదు, త్వరగానే తీసుకొచ్చాంగా, కంగారేం లేదు.